దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ మన జీవితాలని సరిచూసుకునే ప్రయత్నం చేద్దాం. రోమికి రాసిన పత్రికలోంచి 14వ అధ్యాయము 8వ మాట. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. రైట్. ఇంకా చూసే చదవాలా? ఈ వచనం ఇంకా చూసే చదవాలంటారా? 24 వారాల నుంచి మాట్లాడుతున్నాను. 24 వారాలు మాట్లాడాను ఇదే అంశం. ఇంకా కళ్ళు పెట్టి మళ్ళీ తీసి చదవాలా? బుర్రలోకి వచ్చేయాలి కదా. మరి ఇప్పుడు చదువు. చూసా చూడకుండా చదువు. మనము బ్రతికినను దేవుని కోసమే బ్రతకాలి, చనిపోయినను దేవుని కోసమే చనిపోవాలి. మనం బ్రతికినా చనిపోయినా ప్రభు వారమై ఉన్నాము. రైట్, గుడ్. బ్రతికినా చనిపోయినా ప్రభు వారమై దేవుడి వారమై ఉన్నాం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనము దేవుని వారమై ఉన్నాము. ఒకవేళ అక్కడైనా బయటికి వెళ్ళారనుకుందాం, ఈ ఊరు కాకుండా ఇంక వేరే ఊరు వెళ్ళారనుకుందాం. చెన్నై వెళ్ళారు, మెడ్రాస్ చెన్నై వెళ్ళారు. చెన్నై వెళ్తూ ఉంటే అక్కడ ఏ భాషలో మాట్లాడుతూ ఉంటారు అందరూ? చెన్నై తమిళంలో మాట్లాడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు తమిళంలో మాట్లాడుతూ ఉంటారు. మీకు తమిళ్ వచ్చా రాదా? రాదు. ఇప్పుడు సడన్గా ఆ గుంపులో తెలుగు వాళ్ళు మాటలు పడ్డాయి. అనియా ఇట్రా అని ఒక పదం విన్నారు. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మా తెలుగోడు ఇక్కడ ఎక్కడో ఉన్నాడు, ఆవిడ చూడనిపిస్తుంది అనిపిస్తుందా? ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఆ తమిళోళ్ళ మధ్యన మీరు తెలుగు వాళ్ళు ప్రత్యేకం, వేరు. వాళ్ళు వేరు, ఇప్పుడు మనం వేరు. ఇప్పుడు మా తెలుగు వాళ్ళు కలుసుకోవాలి, తెలుగువారు. ఇప్పుడు దేవుని వారిమి అయ్యున్నాము. ఇప్పుడు బయట ప్రజల్లో మీరు కలుస్తున్నప్పుడు నేను దేవుడు వారు అయ్యున్నాను అని ఒక స్పృహ వస్తుందా? మనం ఒకటన వస్తుందా? లోపల నేను దేవునికి సంబంధించిన వ్యక్తిని, నేను జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి, నేను ఆషామాషిగా ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు బయట ప్రజలు కనుక్కుందాం, వారికి ఆ విషయాలు తెలియదు. దేవుడు చూస్తున్నాడని, దేవుడు లెక్క అడుగుతాడని, దేవుడు అన్ని విషయాలు హృదయం లోపల ఉన్నాయి కూడా చూసేస్తున్నాడని, తప్పు పాపం విషయాలు వారికి తెలియదు. ఇప్పుడు ఆ స్పృహ మనకు తెలుసు. ఇప్పుడు మనము ఆ విషయాన్ని గుర్తెరిగి దేవుని వారిని అని, ప్రత్యేకించబడిన వారిని అని ఒక స్పృహ కలిగి ఉండాలి. 2:12-1:3. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొదటకు రూపాంతరం పొందు. రైట్. ఇక్కడ మనం పరీక్షించుకుంటున్నాము అనే విషయాల్ని మనం నేర్చుకుంటున్నాం. అంటే మనం మన కోసం జీవిస్తున్నామా, దేవుని కోసం జీవిస్తున్నామా? మన బ్రతుకులు దేనికోసం ఉన్నాయి, మన కోసమా, దేవుని కోసం ఉన్నాయా అనే పరీక్షల్లోంచి మనం వెళ్తున్నాం. పోయిన వారం నేర్చుకున్నప్పుడు కొన్ని ప్రశ్నలు మన జీవితంలో వస్తూ ఉంటే, నాకు ఎందుకు ఇలాగెందుకు ఇలాగ మనం ధైర్యం తెచ్చుకోవాల్సిన విషయాలమై ఉన్నాము. ఆయన చేసిన మేలుని గుర్తు తెచ్చుకోవాలి అనే విషయాలు మనం పోయిన వారం నేర్చుకున్నాం. ఈ వారం కూడా ఒక పరీక్షకి వెళ్దాం. ఆ పరీక్షలో మనం ఎలాగుంటున్నామో, మన దేవునికి మన శరీరాన్ని సజీవ యాగంగా ఇస్తున్నామా ఇవ్వట్లేదా అనే విషయాల్ని మనం సరిచేసుకునే ప్రయత్నం చేద్దాం. నేను మా అమ్మ నాన్నని, మా పాపని, అమ్మ నాన్న పాపని ఇక్కడికి రమ్మన్నకు ముందు, తీసుకొస్తున్నకు ముందు మా పాప నాతో మాట్లాడుతూ అక్కడ ఎలాగుంటుంది, ఏముంటుంది అన్ని విషయాలు అడిగింది. చాలా విషయాలు కొంచెం అలా మొత్తం అంతా ప్రారంభం చూపిస్తూ ఉంటే అక్కడ పక్కన ఆవులు చూసింది. ఆవులు చూసి రాననేసింది. ఎందుకు రావంటే ఆవు పేడేస్తుంది, నేను రాను, డర్టీ వాసన వస్తుంది, నేను రాను అనిసింది. నేను ఉండిపోతాను, నాని తాత వచ్చేస్తారని చెప్పింది. ఒకరోజు నేను అలా బయటికి వెళ్ళి అప్పుడు వీడియో కాల్ చేసి ఇక్కడున్న చుట్టుపక్కల ఉన్న కాలువలు చూపించాను. కాలువలు, ఆ కాలువలు చూపించిన తర్వాత మనసు మారింది. అప్పుడు ఆవు పేడ వాసన అది గుర్తురాలేదు. ఆ కాలువలు చూసి డాడీ వస్తాను, ఎలాగైనా వస్తాను, నేను కూడా వస్తాను అన్నా. సరే అయితే రాను. ఎందుకు వస్తావంటే అక్కడ కాలువలు ఉన్నాయి కదా, ఈత కొడతాను, దాంట్లో స్విమ్మింగ్ చేస్తాను కాలువల్లో అన్నది. సరే అయితే ఆ కాలువల మీద మైండ్ అంతా ఉంది. ఆ పొలాలు, కాలువలు, ఈ మైండ్ అంతా అదే ఉంది. రాగానే ఫస్ట్ అడిగింది అదే. అవి చూపించావు కదా స్విమ్మింగ్ పూల్ అన్నది. ఆ స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్ళినాను అన్నది.
బండి మీద రౌండ్ వేసుకుని తీసుకెళ్తుంటే దానికి చిన్న చెడ్డి బండిని పెట్టి స్నానం చేస్తుందేమో అని పెట్టి ఉంచాను. దాన్ని ఫస్ట్ ఇలా ఎత్తుకొని చిన్న కాలువ ఇక్కడ కాలువలో ఎత్తుకొని ఇలా దించి 2 కాళ్ళు ఇలా ముంచాను లోపల, ఎలా రియాక్ట్ అవుతుందో అని చెప్పి. వెంటనే కాళ్ళు ఇలా పైకి పెట్టేసుకొని నన్ను గట్టి పట్టేసుకొని ఇంక దిగననిసింది. అదేంటి దిగుతా అన్నావు కదా, స్విమ్మింగ్ చేస్తా అన్నావు కదా, ఈత కొడతా అన్నావు కదా అంటే దిగనన్నది. ఏమ్మా నేను కూడా దిగుతాను అన్నాను. దిగనంటుంది. నేను అలా దింపే ప్రయత్నం చేస్తుంటే ఇంకా గట్టి పట్టేసుకుని దిగను గట్టి పట్టుకుని నా మీద ఎక్కేస్తుంది. అలా దిగట్లేదు. నేను ఉంటాను, నేను కూడా దిగుతాను అన్న పిల్ల భయపడిపోతుంది. నేను నీతో పాటే ఉంటాను స్మైలీ, నీతో పాటే దిగుతాను, మన ఇద్దరు కలిసి ఆడదాం అని అంటున్నా సరే అస్సలు వద్దంటే వద్దు, ఇంకెక్కడ దిగను, ఏ కాలావ చూపించదు, నేను ఇంటికి వెళ్ళిపోతాను, తీసుకెళ్ళిపో, వద్దని. పిల్ల భయపడింది. నేను ఒక ధైర్యం ఇస్తున్నాను, నేను ఉంటాను అని. ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి పడుకునే ముందు ఆలోచిస్తున్నాను. రాత్రి పొద్దున్న నేను నాకున్న అలవాటు ఏంటంటే ఉదయం నుంచి నేను ఏంటంటే చేశానో, ఏమేమన్నానో, ఏంటంటే చూశానో, ఎలా కొన్నానో ప్రభు దగ్గర చెప్పడం అలవాటు. ఏం తప్పులేం చేశానా, పొరపాట్లేం చేశానా, పొరపాట్లు మాట్లాడానా అని ప్రభు దగ్గర అలా చెప్పడం అలవాటు. అవన్నీ గుర్తుంచుకుంటూ మా పిల్ల ఎంత భయపడింది అని ఆలోచించాను. ఒక ప్రశ్న ఏంటంటే, చిన్నపిల్ల కదా భయపడి ఉంటుంది. నేను అంటున్నాను నేను కూడా దిగుతాను నీతో పాటు అంటున్నా సరే కూడా మా పిల్లకి ధైర్యం ఎందుకు రాలేదు నాకు అనిపించిందండి. ఎక్కడో బాధ అనిపించిందండి, ఎక్కడో దుఃఖం కలిగింది. మా పాప నేనున్నా సరే కూడా భయపడుతుంది ఏంటి అని. తండ్రిగా నేనున్నాను, భయపడకు అన్నా సరే కూడా ఎందుకు భయపడుతుంది, నా మీద నమ్మకం ఎందుకు లేదు అనిపించిందండి. నాకు నా మీద నమ్మకం ఎందుకు లేదు అనిపించింది. రాత్రి ఆలోచిస్తూ 2 అయ్యింది టైము. చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాను. చిన్నపిల్లలు తండ్రిని నమ్ముతారు కదా, తండ్రి ఉంటే, మా డాడీ ఉంటే, మా మమ్మీ ఉంటే అని నమ్ముతారు కదా, ఎందుకు నమ్మలేకపోయిందా అని మళ్ళీ ప్రశ్న లోపల ఏమేసుకుంటున్నానంటే, బహుశా నేను దూరంగా ఉంటున్నాను కదా, అనుబంధం కొంచెం తగ్గుంటుంది, నమ్మకం కొంచెం తగ్గుంటుందేమో అని అనుకుంటున్నా. ఎక్కడో అయితే ఇబ్బంది అంటే అనిపిస్తుందండి. మా పాప నేనున్నా సరే కూడా ఎందుకు భయపడింది, ప్రశ్న చాలా దుఃఖం అనిపించింది. బాధపడుతున్నాను. నా పిల్ల నన్ను నమ్మలేకపోతుంది ఏంటి, చాలా ఆలోచన. తర్వాత రోజులు లేపి పైకి తీసుకెళ్ళి మామూలుగా అలా 2-3 మాటలు మాట్లాడుతూ, వైజాగ్లో ఉన్నప్పుడు నీటిలో దిగి ఆడుకుంటా అన్నావు కదా, ఇక్కడ ఎందుకు ఆడుకోలేదు అంటే నాకు భయం వేసింది అన్నాను. ఎందుకు భయం వేసింది అన్నాను. క్రోకోడైల్స్ ఉంటాయేమో అన్నది, అంటే మొసళ్ళు ఉంటాయేమో అని. ఆ నీరులో మొసళ్ళు ఉంటాయేమో, దిగితే తినేస్తుందని భయం వేసింది. మరి నేనున్నాను కదమ్మా అన్నాను. క్రొక్కడైల్ నీకంటే బోల్డ్ బలము, నేను కూడా తినేస్తుంది, నన్ను కూడా తినేస్తుంది అన్నది. ఇప్పుడు ఆ పిల్ల భయం నేనున్నా సరే కూడా ఆ పిల్లకి ధైర్యము సరిపోలేదు. ఈ విషయం నన్ను చాలా చింతపడేలా చేసింది, భయపడేలా చేసింది, ఆలోచించేలా చేసింది, చాలా దుఃఖ పెట్టింది ఇంకో మాట చెప్పాలంటే. ఎందుకంటే నా పిల్ల నేనున్నా భయపడుతుంది అని. ఈ సందర్భాన్ని గుర్తుపెట్టుకోండి. భయము అనండి ఒకసారి. ఉన్నాయా లేదా? భయము ఉందా లేదా? అందరికి ఉంటుంది, కొందరికి ఉంటుందా? రక్తము మాంసము ఉన్న ప్రతి జీవికి ఉంటుంది భయం అనేది. ప్రతి జీవికి రక్తము మాంసం కలిగిన, ఇప్పుడు చెట్లకి భయాలు ఉండవు, రక్తాలు ఉండవు వాటికి. రక్తం మాంసం కలిగిన ప్రతి జీవికి భయాలు ఉంటాయి. ఇప్పుడు ఈ భయము ఏ సందర్భంలో కలుగుతుంది, ఎలా కలుగుతుంది, ఏ విషయాలు కలుగుతుంది అనే విషయాలు ఒకసారి కొంచెం చూసే ప్రయత్నం చేద్దాం. నేను కొన్ని పదాలు వాడతాను, కొన్ని పదాలు చెప్తాను. ఈ పదాలన్నీ భయానికి సంబంధించినవి, అన్నీ దగ్గరగా ఉంటాయి, అలాగే అనిపిస్తాయి, కానీ పరిస్థితులు, సందర్భాలు వేరు. నేను వాడే పదాలన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. భయానికి వాడే పదాలు. ఆందోళన అనండి. అంటే ఏంటికి? ఏదైనా పని స్టార్ట్ చేసే ముందో, ఏదైనా పని విషయంలోని అవుతుందా అవదా అని ముందుగా ఆలోచించి భయపడేది ఆందోళన పడడం.
ఏ సందర్భాల్లో పడతాం, ఎలాంటి సందర్భాల్లో పడతాం? ఆ పని అవ్వదేమో అని. ఇప్పుడు పిల్లలు ఎన్నింటికి వస్తారు స్కూల్ నుంచి? 2 ఇంటికి 2 వస్తారా? 2 వదిలి ఇక్కడ 2:30 కలా వస్తారా? 2:20, 2:15, 2:20. 3 అయిపోయింది, రాలే. ఆడవుడిని పిలిచి మా ఆవిడ కనపడ్డా అంటే కనపడలే అన్నారు. 4 అయిపోయింది, రాలే. ఇప్పుడు ఏంటి ఆందోళన మొదలవుద్ది? ఏంటి ఆలోచిస్తుంది? మంచిగా చెడా? చూసారా ఏమైనా అయిందా అని? ఏంటి ఆ నమ్మకం? మరి చెడు అయ్యి ఉంటుంది, ఆ నమ్మకం ఏంటి? ఇది భయానికి ఉన్న ఒక రూపం. అది అవ్వలేదు, కానీ ఆందోళన పడి భయానికి ఒక రూపం ఇది. ఆ పరిస్థితి అవ్వలే. మీరు ఏ చెడ్డ అయితే అనుకుంటున్నారో అది అవ్వలేదు, కానీ అవుతుందేమో అని మీ ముందుగానే ఆలోచి ఆందోళన పడిపోవడము. ఇది ఆందోళన పడిపోవడం. 2 చెప్తున్నాను, కలవరం అనండి. ఇదేంటి ఇందుకు? మీకు ముందే చెప్పాను, అన్ని దగ్గరలోనే ఉంటాయి పదాలన్నీ, కానీ సందర్భాలు వేరే. కలవరం అంటే ఇందాక ఆందోళన ముందు సందర్భాలు, అంటే అవ్వక ముందు. కలవరం అనేది అయిపోయిన తర్వాత వచ్చేది. అయిపోయిన తర్వాత అలా అయిపోతుంటే కలవరం ఉంది, ఎందుకు ఈ విషయంలో ఇలా అయ్యింది ఏంటో. ఇది ఒకటేమో అవ్వకముందు భయపడతాం, రెండోది అయిన తర్వాత భయపడతాం. ఇది కలవరాన్ని పుట్టిస్తుంది. కలవరం. ఇప్పుడు ఊర్లో ఒక వ్యాధి వచ్చింది, తెగులు వచ్చింది అనే విషయం విన్నారు, ఒక వ్యక్తికి హాస్పిటల్లో పెట్టారు, అది వ్యాపిస్తుంది. ఇక్కడ ఆందోళన ఉంటుంది, కలవరం ఉంటుంది. ఇప్పుడు ఎందుకు? వచ్చేసింది కాబట్టి, ఒక సాక్ష్యం ఉంది కాబట్టి, ఒక టికెట్ వెళ్ళింది కాబట్టి హాస్పిటల్కి. ఇక్కడ కలవరం మొదలైపోతుంది. కలవరం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆలోచించండి. కలవరం వచ్చింది. కలవరం అయిపోయిన తర్వాత వచ్చేది. ఇప్పుడు అయిపోయింది. అవుద్దా? అయిపోయిందా? కలవరం ఎప్పుడు వస్తుంది? అయిన తర్వాత అయిపోయిందా? అవ్వకముందా? అయిన తర్వాత. ఇప్పుడు అయిపోయిందని కలవరం ఎందుకు? ఇప్పుడు అక్కడ నాచు ఉంది, పడిపోతారు, జాగ్రత్త. ఇది భయం. జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాం. ఇట్లా కాలు ఏదో బెనికింది. ఇప్పుడు కాలు బెనికిన తర్వాత కలవరం అవసరమా? అయిపోయింది కదా, ఇంకా వచ్చేసింది కదా, జరిగిపోయింది కదా. అయిపోయిన దానికి కూడా కలవరం పడడం. అవ్వకపోతే పోనీ ఏదో అనుకున్నారంటే పనుకోవచ్చు, కలవరం పడడం. 3 చెప్తున్నాను, భయం కొన్న రూపం తీవ్రంగా ఆలోచించడం. ఏంటది? ప్రతి చిన్నదానికి ఎక్కువ ఆలోచిస్తారు. ఎక్కువ చిన్న విషయాన్ని కూడా చాలా తీవ్రంగా అతిగా ఆలోచిస్తారు. అతిగా అంత అవసరం ఉండదు, కానీ ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచన వల్ల అక్కడ ఏదైనా జరుగుద్ది అంటారా? ఏం జరుగుద్ది? ఎందుకు? ఆలోచన వల్ల అక్కడ ఏం పరిస్థితి మారుద్దా? మారదు. ఆ మనిషి ఏం మారుతాడా? మారదు. ఆ బంధమే మారుద్దా? ఏది అవ్వదు. కానీ ఆలోచిస్తాం. ప్రయోజనం లేనివి, ఏ మాత్రం ప్రయోజనం లేనివి మనం చాలా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. అక్కడ పరిస్థితి మారదు, సందర్భం మారదు, ఏది మారదు, ఆలోచన మారదు. ఏమవుతుందంటే తలనొప్పి వస్తుంది. ఎందుకు? ఆలోచించి ఏం తెచ్చుకున్నారు అంటే ఆ పరిస్థితి మారదు, కానీ తల తెచ్చుకుని టీయో కాఫీ తాగాల్సి వస్తుంది మనకి. ఎందుకు వచ్చినవి ఇవన్నీ భయాలకున్న రూపం. ముందుగా ఆలోచన. నీ గురించి ఆలోచించేవాడు ఒకడు ఉన్నాడు, గుర్తుపెట్టుకోవాలి. నా గురించి ఆలోచించేవాడు ఒకడు ఉన్నాడు, దేవుడు నా గురించి ఆలోచిస్తాడు, మీరు చింతపడద్దు అన్నాడు. ఇక్కడ ఆలోచన మనకి దేవుడి నుంచి దూరం చేస్తుంది. ఈ భయాలకున్న రూపము. 4 చెప్తున్నాను, హడలనండి. హడలంటే ఇక్కడ వాడకపోదాం, అడిలిపోవడం. ఇక్కడ తరచుగా అడిలిపోయిన అని వాడుతున్నారు. హడల్ ఏదో ఒకటి అవన్నీ పదండి. అడిలిపోవడమో హడలిపోవడమో ఉంటుందా? ఉంటుంది. ఏ విషయంలో ఉంటుంది? షాక్ విషయంలో. సడన్గా పలానా వ్యక్తి చనిపోయారు అంటే
అంటాం, లోపల నుంచి వస్తుంది అడిలిపోవడం. చనిపోయారనగానే దేవునికి స్తోత్రం అంటారు ఎవరన్నా? అనరా? ఈ రోజు నుంచి ఏ కష్టాలు లేవు ఆ వ్యక్తికి, హాయిగా దేవుడి దగ్గర ఉంటాడు అంటారా? అడిలిపోతాం. చాలా వరకు అడిలిపోవడాలు బోల్డ్ ఉంటాయి, తుల్లిపడ్డాలు బోల్డ్ ఉంటాయి, అడిలిపోవడాలు. ఇవన్నీ భయాలకి రూపము. భయాలు మనిషి లోపల ఉండే భయాలకి రూపము. 5వ లక్షణం చెప్తున్నాను, పిరికితనం అనండి. అంటే పిరికితనం అంటే అడిలిపోవడం కాదు. పిరికితనం అంటే అలపోవడం కాదు. పిరికోడండి అంటారు కదా, పిరికిదండి అంటారు కదా అమ్మా. అంటే పిరికితనము అంటే చిన్న వాటి కూడా భయపడిపోయారు. పురుగులు వస్తే మా ఎక్క రాదు ఇక్కడికి. పిరికితనం బొజ్జింకులు చూసి భయపడే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు బోల్డ్ విషయాల్లో ఆడేస్తారు. ఇంటిని, కుటుంబాన్ని, భర్తని ఇంక ఎగరేస్తారు. బొద్దింకి వచ్చిందంటే మాత్రం, ఎలకొచ్చిందంటే మాత్రం భయం. అంత పెద్ద తుఫాన్లు రేపుతారు. ఇంత పిరికితనం. ఇది పిరికితనము అంటది. చీకట్లో వెళ్ళాలంటే భయం, చీకట్లో వెళ్ళాలంటే భయం. చీకటి ఏం చేస్తుందా? చీకటికి జీవం ఉందా? కరుస్తుందా? రక్కుద్దా? ఏమీ లేదు. కానీ చీకట్లో వెళ్ళాలంటే భయం. ఇది పిరికితనం అనమాట. లోపల పిరికిగా ఉండడం, పిరికితనం అంటారు. చిన్న ఆటలు కూడా భయపడిపోయే వారిని పిరికితనం అంటారు. ఈ పిరికి కూడా భయానికి ఒక రూపమే. 6వ విషయం చెప్తున్నాను. ఈ 6వ విషయం ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో వచ్చినప్పటికీ అభద్రతా భావము. ఈ పదం కూడా మీకు తెలియకపోవచ్చు. అభద్రతా భావం ఒకసారి అనండి. ఈ అభద్రతా భావం ఎలా ఉంటుందంటే, మనిషి లోపల ఇప్పుడు నేను జాషు అన్న మాట్లాడుకుంటూ అలా చూపిస్తూ మాట్లాడాను. ఎవరి వైపు? త్రిమూర్తులు గారి వైపు. త్రిమూర్తుల వైపు మాట్లాడుకుంటున్నాం ఇద్దరు. అలా వేలు చూపించాను. అక్కడెక్కడ ఉన్న త్రిమూర్తుల గారికి నా గురించి ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్పుకుంటున్నారు, కొన్ని భయాలు ఎలాగుంటాయంటే వీళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారు. నా గురించే ఎన్నారా? ఎనరు. కానీ నా గురించి అనేసుకుంటున్నారు, నా గురించి మాట్లాడుకుంటున్నారు, నా మీదే చెప్పుకుంటున్నారు, నా గురించి చాడేలే చెప్పుకుంటున్నారు అని అభద్రతకి లోనైపోవడం. ఇక్కడ సాధారణంగా ఈ అభద్రతా భావము అనేది స్త్రీల్లో ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, ఊహించండి. మొహమాట పడదు, సిగ్గుపడద్దు. కుటుంబం కాబట్టి మాట్లాడుతున్నాను. మీ భర్త వేరే ఎవరో స్త్రీతో కొంచెం నవ్వుతూ మాట్లాడుతున్నారు. మీరు దూరంగా ఉన్నారు, నవ్వుతూ మాట్లాడుతున్నారు. ఏ ఆలోచన లేకుండా, ఏమన్నాను? ఏ ఆలోచన లేకుండా మీ మనసు నిమ్మలంగా పరిశుద్ధంగా పరిశుద్ధంగా ఉంచుకునేలాగా ఉన్నారా? ఉంటాయా? ఇది అభద్రతా భావం. దీన్నే అభద్రతా భావము అంటారు. అంటే ముందుగా భయపడిపోవడం. ఆ విషయాలు చూసి ఏమో ఎవరితో అలా మాట్లాడుతున్నాడు మా ఆయన, ఈ వీధిలో ఎప్పుడు చూడలేదే, ఏం మాట్లాడుతున్నా, అంత నవ్వుకుంటూ మాట్లాడుతున్న అవసరం ఏముందో, ఉండు రా అని చెప్తా. ఇప్పుడు ఏంటి భయం లోపల? మిమ్మల్ని వదిలేపోతాడా? మీకు విడాకులు ఇచ్చేస్తాడా? ఏమీ కాదు కదా. ఏంటి అభద్రత ఎందుకు వచ్చింది భావం? భయానికున్న రూపాలు ఇవి. భయంకున్న రూపాలు. 7వ లక్షణం చెప్తున్నాను. అనుమానం అనండి. ఏం మానం? అనుమానము. ఉందా లేదా? ఎవరి మీద? అనుమానం భయంకరంగా ఉంటుందండి. భయంకరంగా ఉంటుంది. కొందరు అంటారు ఎయిడ్స్ అయినా తగ్గిపోద్ది, కానీ క్యాన్సర్ అయినా తగ్గిపోద్దేమో, కానీ అనుమానపు జబ్బు
అసలు అందరికీ తెలుసు, మళ్ళీ అందరికీ ఉంది. ఎందుకు వస్తుంది అనుమానం అనేది? కారణం ఏంటి? ఈ అనుమానము అనేది భయంకరమైన మొండి పిశాచి. ఈ లక్షణం నుంచి బయటికి రాకపోతే జీవితాలు నాశనం అయిపోతే జాగ్రత్త. ఈ అనుమానపు స్వభావము, అనుమానపు ఆలోచనలు, అనుమానపు మెదడు గనక ఉందా, మీ జీవితాలు మీరు నాశనం చేసుకుంటారు, మీ జీవితాల్లో మీరు ముందుకు వెళ్ళారు. అనుమానము పెనుభూతం అంటారు ఒక సామెత తెలుగులో, భయంకరమైన భూతము అని. ఈ అనుమానము ఉంది అంటే మీలో భయం ఉందని అర్థం. భయము ఉంది అని అర్థం. 8వ లక్షణం చెప్తున్నాను. మొహమాటం అనండి. ఉందా లేదా మొహమాటం? ఇప్పుడు నాకు మొహమాటం ఉందా లేదా? నాకు మొహమాటం ఉందా లేదా? మీకు తెలిసిన విషయం అది. కానీ నాకు చాలా మొహమాటం ఉంది. నాకు మొహమాటం లేని తనం ఎక్కడంటే బైబిల్ పట్టుకుంటేనే. బైబిల్ పెట్టుని వాక్యం చెప్తేనే నాకు మొహమాటం ఉండదు. ఇంక మిగతా 99 విషయాల్లో చాలా మొహమాటం వస్తున్నాయి. అంత తొందరగా వెళ్ళను, అంత తొందరగా ఆడను, తొందరగా మాట్లాడలేను. మొహమాటం చాలా. మా స్నేహితుడు ఒకడు ఉన్నాడు. నేను అంటే ఈ మొహమాటాన్ని గెలవాలని నేను ప్రయత్నం చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఈ మొహమాటం కూడా ఒక భయానికి సాదృశ్యమే. మా తమ్ముడు ఒకడు ఉన్నాడు. మాకు విశాఖపట్నం ఎలాగ ఉంటుందంటే, బీచ్ రోడ్లో ఎప్పుడైనా కూర్చుంటే ఈ పుట్టినరోజులు బర్త్డేలు జరుగుతూ ఉంటే బీచ్ రోడ్లో చాలామంది అక్కడే కేక్ కోసుకుంటారు. గుంపులో కూరిపోయి బోల్డ్ జరుగుతాయి. ఆ రోజు మొత్తం ప్రతిరోజు కేక్ కటింగ్స్ అనేవి చాలా ఎక్కువ జరుగుతుంటాయి. ఆ గట్టు మీద ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, పక్కన ఎక్కడైనా కేక్ కోస్తూ ఉంటే ఫ్రెండ్స్ అందరూ కూర్చుని ఆ కేక్ కోసిన తర్వాత చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారో అంతమంది కేక్ పంచుతారు, ఇస్తారు, తీసుకుంటారు, హ్యాపీ బర్త్డే చెప్పేస్తారు. వాళ్ళు ఎవరో మనకు తెలియదు కానీ తీసుకుంటారు. మేము ఒక దగ్గర, నేను, మా తమ్ముడు, ఇంకో అబ్బాయి, ముగ్గురు కూర్చున్నాము. కూర్చున్న తర్వాత పక్కన ఒక చిన్న కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఏమో కేక్ కటింగ్ చేసింది. కేక్ కట్ చేసిన తర్వాత మా దగ్గరికి వచ్చి, అంకుల్ తీసుకుంటారా, కేక్ తీసుకుంటారా, మా చెల్లి బర్త్డే అన్నాడు. దాంట్లో ఉంది, ఇవ్వు అని చెప్పి తీసుకున్నాను. ముగ్గురు తీసుకుని తిన్నాం. ఎక్కడ చేయించారు కానీ భలేగా ఉందండి కేక్, చాలా టేస్ట్గా ఉంది. మేము ముగ్గురు మేము మాట్లాడుకున్నాం, భలేగుందిరా అని. ఆ కుటుంబం కేక్ కోసిన తర్వాత కేక్ని ఇలా పక్కన పెట్టి ఇంకా వాళ్ళు హడావిడిలో ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు. ఆ కేక్ని మర్చిపోయారు కేక్ని పట్టించుకోవట్లేదు. వాళ్ళు తినరా అని మేము ముగ్గురు చూస్తున్నాం. మా ముగ్గురికి నచ్చింది. ముగ్గురికి ఇంకొక మొక్క ఉంటే బాగుంది అనిపిస్తుంది. వాళ్ళేమో వచ్చిపోయి అడుగుతున్నారు, తీసుకుంటారా అని. కేక్ని పట్టుకెళ్ళిపోతారా అంటే ఇలా చేతిలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు లోపలేమో తినాలని ఉంది. మా ఓడు నన్ను సిగ్గులేనోడిని ఆయన పిలిచాను, ఒరే నీకు తినాలనిపిస్తుందా అంటే తినాలనిపిస్తుంది అన్నాను. నీకన్నాడు. తినాలనిపిస్తుంది అన్న. ఉండే తెలియతాను అడిగేతాను. వద్దు అన్నాను. వాళ్ళు ఎవరో తెలియదు, ఏంటో తెలియదు, బాగోదురా అన్నాను. ఉండన్నా నీకెందుకని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడండి. అన్న ఈ కేక్ ఏంటి, మీరు తినరా అన్నాడు. వాళ్ళనే తినవు అన్నాడు. మేము పట్టుకెళ్ళిపోవచ్చా అన్నాడండి. నీట్గా తీసుకొచ్చిన 1/2 కేజీ కేక్ అండి. నీట్గా సిగ్గు లేకుండా అడిగి తీసుకొచ్చాడండి. ఆడు చూసినప్పుడు అనిపించింది, ఇలా మొహమాటం లేకుండా ఉండాలా, బెటరా, ఉండొచ్చు ఇలాగా. మంచిదంటారా చెడ్డదంటారు ఇది? కొంతవరకు మంచిది కానీ ప్రమాదం కూడా ఉంటుంది. ఈడెళ్ళి అడిగి మొహమాటం లేకుండా తీసుకొచ్చేస్తుంటే మేమిద్దరు లెగిసి వెళ్ళిపోయాం. మమ్మల్ని చూస్తారేమో సిగ్గేస్తే. కాసేపు తర్వాత ఆలోచిస్తున్నాను, ఆడికి అస్సలు మొహమాట పడలేదేంటి, ఆడ తెస్తుంటే నాకు మొహమాటేసి నీ సిగ్గేసి లెగిసిపోవడం ఏంటి. చాలా ఆలోచిస్తున్నాను. వీడిలా మొహమాట లేని తనం ఉండాలి అన్ని విషయాల్లో. ఇటు వాక్యం చెప్తేనే కాదు, వాక్యంలోనే కాదు, అన్ని విషయాల్లో మొహమాటం లేకుండా ఉండాలి. ఇది నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. కష్టం అనిపిస్తుంది కానీ ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఇక్కడ మొహమాటతనం అనేది కూడా ఒక భయానికి సాదృశ్యం. మొహమాటం లేకుండా ఉండడం నేర్చుకోవాలి. అన్ని విషయాల్లోని మొహమాటము లేకుండా ఉండాలి. ఇంకొక సందర్భం చెప్తాను మీకు. ఆ చేసిన పని అది కొన్నాళ్ళకు ముందు, ఇక్కడ రాకముందు మేము మా స్నేహితులతో కలిసి ఒక ప్రాంతానికి వెళ్తే అక్కడ మామిడికాయ మొక్కలు కోస్తున్నాడు. మురి మిక్చరు మామిడికాయ మొక్కలు కోస్తుంటే, కోసిన తర్వాత మామిడికాయ మొక్కలు ఇచ్చాడు. మేము ఆ మొక్కలు పట్టుకుని వేరే ప్రాంతానికి, పార్క్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఆ పార్క్ దగ్గర ఒక రెస్టారెంట్ ఉంది.
నేను అన్నాను, ఒరే ఈ మామిడికాయ ముక్కల మీద కొంచెం ఉప్పు తక్కువ ఉంది, చిన్న ఉప్పు చిన్న నిమ్మకాయ ఉంటే భలే ఉంటుందిరా అన్నాను. అంతే కదన్నా, వెళ్ళి తెచ్చేస్తున్నా అని చెప్పి లేచిపోతున్నాడు సిగ్గులేనాడు. ఎక్కడికి వెళ్తారా అన్నాను. రెస్టారెంట్ ఉంది ఇక్కడ అంటున్నాడు. రెస్టారెంట్ ఉంటే ఆడు నీకు ఎందుకు ఇస్తాడరా అన్న. ఎందుకు ఎవడన్నా అడిగితే ఎందుకు ఎవరెవరు అన్నా, చిన్న నిమ్మకాయ ముక్కే కదా అని అస్సలు మొక్కలో ఎలాంటిది భావాలు లేకుండా నీట్గా వెళ్ళిపోయాడండి. లోపలికి వెళ్ళాడు. అన్న చిన్న నిమ్మకాయ ముక్కుంటే ఏమైనా ఇవ్వగలుగుతారా అని రెస్టారెంట్ ఓనర్ని అడిగాడండి. అడిగే దమ్ము ధైర్యం ఎవరికి ఉంటుందంటారా? మామూలుగా ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఎక్కడో తెలియని ముక్కు ముఖం తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళి చిన్న నిమ్మకాయ ముక్కు ఉంటే ఇవ్వండి గురుగారు అని అడగలుగుతారా? వెళ్ళి నీట్గా మొక్క అడిగి తీసుకొచ్చాడండి. అతను ఫుల్ ఇచ్చేస్తా ఉంటే వద్దండి సగం కోయించుకుని ఆ నిమ్మకాయ మొక్క తీసుకొచ్చి ఇచ్చాడు. ఎలా అడిగేవారు అంటే చెప్తున్నాడు, అంకుల్ అడిగి ఇచ్చారు అంతే అన్నాడు. అప్పటి నుంచి అనిపిస్తుందండి నేర్చుకోవాలని. మొహమాటం లేకుండా ఉండడం చిన్న పనే, కానీ మొహమాటం లేకుండా ఉండడం చాలా కష్టమైన పని. ఎక్కడ మొహమాటం అనేది ఒక భయము. ఇంకా ముందుకు వెళ్తాను నేను. చింతానండి, చింత పడ్డారా? పడతానే ఉంటాం కదా. ఇంట్లో చింత పండు తక్కువ ఉంటుంది కానీ ఇంట్లో చింత మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది కదా. చింత 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 ఈ చింత అనేది కూడా ఒక భయానికి మారు పేరు. చింత పడడం చింత పడడం చింత పడడం, అయిపోయిన దానికి అవ్వని దానికి అవుతుందేమో అన్ని రకాలకి ఈ చింత అనేది చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది మన జీవితంలో. 10వ లక్షణం చెప్తున్నాను, మనశ్శాంతి కోల్పోవడం అండి. కోల్పోలేదా? చాలాసార్లు మనశ్శాంతిని కోల్పోతాం. చాలాసార్లు మనశ్శాంతి బాగున్నా కొన్నిసార్లు మనశ్శాంతిని కోల్పోతాం. ఈ మనశ్శాంతి లేనితనాన్ని కూడా ఒక భయంకి ఒక రూపం, భయపడడానికి ఒక రూపం ఏంటంటే మనశ్శాంతిని కోల్పోవడము. ఇది 10 లక్షణాలు 10 సందర్భాలలో జరుగుతుంది. ఇప్పుడు దేవుని వాక్యంలోకి వద్దాం ఒకసారి. హగ్గై 2:5. హగ్గై 2:5 దొరకడం కష్టంగా ఉంటారు కొంచెం. మీకు కొత్త నిబంధన నుంచి వెనక్కి రండి, స్లోగా దొరికిపోతాడు. హగ్గై 2:5 కొత్త నిబంధన నుంచి వెనక్కి రండి. మీరు ఐగుప్తీ దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఐగుప్తు దేశం నుంచి మీరు వస్తున్నప్పుడు మీతో చేసిన నిబంధనని అంటే ప్రామిస్ని జ్ఞాపకం చేసుకోండి, వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. ఏమంటున్నాడు? నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. ఎవరు ఆత్మ ఉంది ఇప్పుడు? దేవుని ఆత్మ మన మధ్యన ఉంది కాబట్టి భయపడద్దు. ఈ పక్కకు ఆ మాట చెప్పండి. దేవుని ఆత్మ మన మధ్యన ఉంది కాబట్టి ఏ రోజు భయపడడానికి వీల్లేదు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను, శ్రద్ధగా వినండి. కీర్తన గ్రంథం కొద్ది ఒకసారి 56 కీర్తన 56 తీసారా? కీర్తన 56:3. నాకు భయము వచ్చినప్పుడు నిన్ను ఆశ్రయించుచున్నాను. ఏ వచ్చినప్పుడు? నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. రైట్. ఇక్కడ భయం వచ్చినప్పుడు ఈ భక్తుడు ఏమంటాడంటే, ఎప్పుడైతే నాకు భయం వస్తుందో అప్పుడు నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను, నీ వాక్యాన్ని బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటున్నాను. ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. భయం వేసినప్పుడు జరిగే పని ఏంటి? భయం వేసినప్పుడు జరుగుతున్న పని ఏంటి? ధైర్యం తెచ్చుకోవాలి. ఎలాగంట? వాక్యాన్ని బట్టి. నీ మళ్ళీ వస్తుంది అది. రైట్. భయం వేసినప్పుడు దేవుని దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు నేను ఇక్కడ 3 సందర్భాలు చెప్తాను. భయం వేసింది, మీకు భయం కలిగింది. భయం వేసినప్పుడు మనుషుల దగ్గరికి వెళ్తున్నారా, దేవుడి దగ్గరికి వస్తున్నారా? మనుషులేనా? ఈ భక్తుడు ఏం చేశాడు? మనుషులు గుర్తుకొస్తారా, దేవుడు గుర్తుకొస్తారా మనకి ఇప్పుడు? ఇప్పుడు రెండోది, భయం వేసినప్పుడు మనుషులతో పంచుకుంటే మీకు నెమ్మది కలుగుతుందా, దేవుణ్ణి కదా? ఎవరితో పంచుకుంటే మీకు భయం వేసినప్పుడు?
మనకున్న దగ్గరలో ఎవరున్నారో భయం వేస్తే మీ భయాన్ని వారికి చెప్తే వారు ఒక మాట ధైర్యంగా ఉండలే ఏం కాదులే అని చెప్తే అప్పుడు ధైర్యం తెచ్చుకున్నాం. ఈ భక్తుడు ఏం చేశాడు ఇంతకీ? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనుషుల దగ్గరికి వెళ్తున్నాం. భయం వేస్తే మనుషుల దగ్గరికి వెళ్తున్నాం. మూడో చెప్తున్నాను, భయము మిమ్మల్ని దాటి వెళ్ళిందా, మీరు భయాన్ని దాటి వెళ్ళారా? అర్థమైందా ఈ పదం? భయమే దాటి వెళ్ళింది కదా. అంటే భయము వచ్చింది, దాటి వెళ్ళిపోయింది. ఇంతకీ భయము అలా ఉంటే మనం దాటి వెళ్ళాం. ఆ భయమే వస్తుంది, మనల్ని దాటి వెళ్తుంది. ఇప్పుడు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని బట్టి ధైర్యంగా ఉంటూ భయాన్ని దాటే స్థితికి రావాలి. అది మనం దాటి వెళ్ళడానికి వీల్లేదు. మనకు మనం సజీవ యాగంగా అప్పచెప్పుకోవాలంటే, మన శరీరాలను అప్పచెప్పుకోవాలంటే మన దేవుడి వారం కనుక మనము భయాన్ని దాటి వెళ్ళాలి. దేవుని మాటను పట్టుకుని దేవుని మాట బట్టి ధైర్యం తెచ్చుకుని వెళ్ళాలి. రెండవ విషయంకి వస్తున్నాను. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ మాట. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములను ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. రైట్, మళ్ళీ ఒకసారి స్లోగా చదువు. దేవుడు మనకు ఫస్ట్ శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. ఇందాక పిరికితనం అన్న పదం వాడ గుర్తుందా? అంటే దేవుడు పిరికితనపు ఆత్మ ఇవ్వలేదు అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు పిరికితనము మనలో ఉందంటే అది ఎక్కడి నుంచి వచ్చిందని అర్థం? పిరికితనము అనే ఒక భయము మనలో ఉందంటే అది ఎక్కడి నుంచి వచ్చినట్టు అర్థం? దేవుడి దగ్గర నుంచి రాలే. అది ఎవరి దగ్గర నుంచి వచ్చింది? భయం అనేది సాతాను దగ్గర నుంచి వచ్చిన విషయాలు. భయము అనేది దేవునికి సంబంధించిన విషయం కాదు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చదవది. దేవుడు శక్తి ఇచ్చాడు. ఇక్కడ ఆలోచించండి, శక్తి తర్వాత ఏమేమి యాడ్ చేశాడు? అసలు సంబంధం లేకుండా శక్తికి ప్రేమకి సంబంధం పెట్టాడండి. ఇక్కడ దేవుడు మనకు శక్తినిచ్చాడు, ప్రేమనిచ్చాడు, ఇంద్రియ నిగ్రహం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు. అంటే ఇందాక మన బైబిల్ చదువుకున్నట్టు ఆయనకు ప్రోత్సహించుకోవడం, ఆయనే. ఇక్కడ దేవుడు మనకి ఇచ్చింది శక్తి ఇచ్చాడు అంటున్నాడు, ప్రేమ ఇచ్చాడు అంటున్నాడు, ఇంద్రియ నిగ్రహం ఇచ్చాడు అంటున్నాడు ఇక్కడ. రైట్. ఇప్పుడు భయం వేసినప్పుడు శక్తి వస్తుందా, రావట్లేదా? పోతుందా? ఇప్పుడు ఏమి ఇచ్చాడంటున్నాడు దేవుడు? ఇంతకీ శక్తి ఇచ్చాడంటున్నాడు. ఇప్పుడు ఏం వస్తుంది మనకి? నీరసం ఎందుకు వస్తుంది? భయం వేస్తున్నప్పుడు మనసు నీరసం ఎందుకు అవుతుంది? ఆయన ఇచ్చింది ఏంటి, మనం పొందుతుంది ఏంటి? ఆయన ఇచ్చింది శక్తి ఇచ్చాడు, ప్రేమ యాడ్ చేశాడు. ఎందుకు యాడ్ చేశాడు చెప్తాను. ప్రేమ, ఇంద్రియ నిగ్రహం అంటే మనకు మానము గుర్తు తెచ్చుకుని దేవుడు ఏం చేయగలడో అని ధైర్యం తెచ్చుకునే కృప ఇచ్చాడు ఆయన. పిరికితనపు ఆత్మ ఇవ్వలేదు. ఇది దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మ కాదు. పిరికితనపు ఆత్మ దెయ్యం దగ్గర నుంచి వచ్చింది, సాతాను దగ్గర నుంచి వచ్చిన ఆత్మ ఇది. ఇప్పుడు మన లోపల దేవుడిచ్చింది శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం. కానీ పిరికితనపు ఆత్మ వస్తుందంటే దేవుడికి సంబంధించిన వారుగా బతుకుతున్నామా, దెయ్యంకి సంబంధించిన వారుగా బతుకుతున్నామా? ఖచ్చితంగా పిరికితనపు ఆత్మ మనలో నివసిస్తుందంటే, భయము నివసిస్తుందంటే ఖచ్చితంగా దేవునికి సంబంధించిన వారుగా మనం ఉండట్లేదు. ఇప్పుడు మన శరీరము అప్పచెప్పుకోవాలంటే మన శరీరం దేవునికి అనుకూలంగా ఉండాలి. మూడో విషయంకి వస్తున్నాను నేను. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ మాట. నాలుగో అధ్యాయము 8వ మాట. దేవుడు ప్రేమ స్వరూపి, ఏంటి లేనివాడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తప్ప అద్వితీయ కుమారుని దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన ఎందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడేది. మళ్ళీ ఒకసారి చూడండి. ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ఏంటి లేనివాడు? ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ఏ వ్యక్తికైతే ప్రేమ ఉండదో,
కొంచెం మళ్ళీ ఒకసారి చెప్పండి. ఏ వ్యక్తికి అయితే మళ్ళీ చెప్పండి. ఏ వ్యక్తికి అయితే ప్రేమ ఉండదో దేవుడు. ఇప్పుడు ఇందాక 2 తిమోతి 1:7 ఇందాక తీసారు కదా, తీయండి. ఇప్పుడు 2 తిమోతి 1:7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు మళ్ళీ మీరు ఏమొచ్చింది ఇప్పుడు? ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చెను గదా. శక్తి ఇచ్చాడు, ప్రేమ ఇచ్చాడు. ఏమిచ్చాడు? శక్తి, ప్రేమ. మా రాధంకి అర్థమైంది కొంచెం. శక్తి. ఇప్పుడు మళ్ళీ యోహాను సువార్త ఇందాక 1 యోహాను 4 ఏం చూడండి. మళ్ళీ అక్కడ వేలు పెట్టుకోండి. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. రైట్. ఇప్పుడు ప్రేమ లేనివాడు ఈ 2 తర్వాత మళ్ళీ చదవండి, నేను చెప్తాను. కొంచెం అర్థం చేసుకొని ప్రయత్నించండి. ఇందాక తిమోతి దాంట్లో పత్రికలో ప్రేమనిచ్చాడు, శక్తినిచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రేమ లేకపోతే దేవుణ్ణి తెలిసిన వాడు కాదు. ఇక్కడ శక్తి ఇచ్చాడు, ప్రేమ ఇచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రేమ లేకపోతే. ఓవరాల్గా చెప్తున్నాను ఏంటంటే, మీరు ఎప్పుడైతే భయపడ్డారో దేవుడు అంటే తెలియని వారు అని అర్థం. ఈ రెండింటికి అర్థం ఏంటంటే, శక్తి, ప్రేమ అనే పదం ఎందుకు ఆడిసాడంటే, ఎప్పుడైతే భయపడ్డారో ఆ రోజు మీకు దేవుడు తెలియదు అని అర్థం. ఏ రోజైతే ఆందోళన చెందారో ఆ రోజు మీకు దేవుడు తెలియలేదు అని అర్థం. ఏ రోజు చింత వచ్చిందో ఆ రోజు మీకు దేవుడు తెలియలేదు అని అర్థం. ఇప్పటికీ దేవుడు తెలియదు అని అర్థం. ఇప్పటికీ భయపడుతూ బ్రతుకుతున్నావు అంటే, భయంతోనే బ్రతుకుతున్నావు అంటే, అనుమానాలతోనే బ్రతుకుతున్నావు అంటే, చింతతోనే బ్రతుకుతున్నావు అంటే, ఏదో అవుతుందని అపోహతోనే బ్రతుకుతున్నావు అంటే, ఇప్పటికీ దేవుడు అంటే తెలియదు అని అర్థం. దేవుని ప్రేమని ఇంకా అర్థం చేసుకోలేదు అని అర్థం. ఇప్పుడు దేవుడు తెలుసు అంటారా, తెలియదు అంటారా? భయం ఉందా, దేవుడు ఉన్నాడా? భయం ఉన్నాడా, దేవుడు ఉన్నాడా? భయం ఉందంటే దేవుడు లేడని అర్థం. దేవుడు ఉన్నాడంటే భయం లేదని అర్థం. ఏది నడిపిస్తుంది ఇప్పుడు మనల్ని? దేవుడా, భయమా? ప్రేమ అంతకే యాడ్ చేశాడు. ఆయన శక్తి అనేది యాడ్ చేశాడు, చేసి ప్రేమ అని చేశాడు. ఇప్పుడు దేవుడు అంటే ప్రేమ ఉంటే ఖచ్చితంగా భయపడవు. దేవుడు అంటే నీకు ప్రేమ ఉండుంటే ఖచ్చితంగా భయము నీ జీవితంలో రాదు. ఇందాక నేను చెప్పినట్టు ఆ రోజు నాకు ఎంతో దుఃఖం కలిగిందంటే, నా కన్న కూతురు నన్ను భయం విషయంలో ఎందుకు నమ్మలేకపోయింది. ఇది నన్ను తెలిసింది బాగా. నా కన్న కూతురు నేనున్నానని చెప్పిన ఎందుకు భయపడుతుంది అనే విషయం నన్ను తింటూ, నాకు ఈ విషయాలు గుర్తుకొస్తూ, నేను కన్నాను ఇచ్చినవాడు ఆయన. ఇప్పుడు ఆయన విషయంలో నేను ఎన్నిసార్లు భయపడి ఉంటాను. ఇప్పుడు నేను అలా భయపడతా ఉంటే తండ్రి ఎలా కొనుక్కుంటాడు? ఈ భూమి మీద ఉన్న నేనే, నా పిల్ల నన్ను భయంతో ఉండి నన్ను నమ్మకపోతే నాకు ఎంత దుఃఖం కలిగిందో, ప్రభు ఎలా బాధపడతాడు మనం భయంతో ఉంటే? భయం మనల్ని నడిపిస్తూ ఉంటే తండ్రి ఎలా బాధపడుతుంటాడు? అరే, మీకోసం రక్తం కాచి భూమి మీద అన్ని అద్భుతాలు చేసి నేను మరలా వస్తాను, ఎన్ని విషయాలు ధైర్యం మాటలు మీకు చెప్పాను, ధైర్యంగా ఉండాలని చెప్పాను, అయినా భయపడుతున్నారు అని అంటే తండ్రి ఎంత బాధపడతాడు? ఆయన దుఃఖాన్ని ఎవరు తీస్తారు? అందుకన్నాడు, నువ్వు తండ్రి ప్రేమిస్తే ఆ రోజు నీకు భయం ఉండదు, నీ జీవితం భయము ఏలదు. ఇప్పుడు భయం మనల్ని ఏళ్తుందంటే తండ్రి మీద ప్రేమ లేనట్టే. మనము సజీవయాగంగా అప్పచెప్పుకోవాలంటే మన శరీరము ప్రభువుకి అనుకూలంగా ఉండాలి, భయం లేని శరీరంగా ఉండాలి, భయం లేని బ్రతుకుల్లాగా ఉండాలి. ఏ రోజు కూడా భయం మన జీవితాన్ని నడపకూడదు. ఆ నడిపిందంటేనే దేవుడు అంటే నమ్మకం లేదు అని అర్థం. ఎంత బాప్తిజం తీసుకున్నా, ఎంత సంఘాలకు వచ్చినా, ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎన్ని వాక్యాలు విన్నా, దేవుడి విషయంలో ధైర్యంగా ఉండకపోతే, జీవితం విషయంలో ధైర్యంగా ఉండకపోతే దేవుడు అంటే నమ్మకం లేనట్టు. ఆయన కూడా అలాగే బాధపడతాడు ఆ విషయంలో. మనం నమ్మాలి, ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉందామా, భయపడదామా? ఏది నడిపించాలి ఇప్పుడు మనని?